హాయ్ నువ్వు ఏంద్రా ఎప్పుడు పోయినా హర్క్లీల్స్కి ఒక గాలి బండి తీసి పెడతావే అని చెప్పి అందువల్ల చెప్పి అనుకున్నా. ఈసారి అట్లా కాదు, హర్క్లీల్స్ పోతే ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు తీయాల్సిందే అని చెప్పేసి ఈ వీడియో పెడతానన్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి. నువ్వు మంచి మంచి ప్లేసులు, ఖచ్చితంగా చూడవలసిన ప్లేసులు. ముందుగా గంగోత్రి వస్తున్నా, హర్క్లీల్స్ పోకముందే. ఎందుకంటే నీళ్ళు అయితే ఫుల్గా ఉంటాయి, అదో చూడాలి నా ప్లేస్. కొద్దిగా ముందర పోతే లాస్ట్ రన్నింగ్ నువ్వు అక్కడి నుంచి చూస్తే వ్యూ పాయింట్ భలే కనపడుతుంది. నా పూలిగీలు భలే ఉంటాయి. హర్క్లీల్స్ బోట్నా ఎంట్రన్స్ ఇంకా మనం చూసే ఇదే నా మామూలు గాలిబండ. ఇక్కడ కూడా చూడాల్సిన ప్లేస్ అయినా అయితే గాలి ఫుల్గా వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి కొంత ముందర పోతే జమునా బంగ్లా అంటారు నా దీన్ని ఇంకో పేరు కూడా గవర్నర్ బంగ్లా అంటారు. దాని పక్కనే విగ్రహాలు ఉంటాయి నువ్వు రామలక్ష్మణులవి. ఇది చూడాలన్నా. అటు నుంచి కొద్దిగా వెనక్కి పోతే వ్యూ పాయింట్ ఉంటుందో పాతది ఇది, ముందుండే వ్యూ పాయింట్ ఇది. ఇక్కడి నుంచి చూస్తే భలే లొకేషన్ కనపడుతుందో. ఇది రెండో వ్యూ పాయింట్నా కింద వస్తుంది చూడండి ఏముందో. ఇక్కడి నుంచి కూడా భలే వ్యూ కనపడుతుందా. ఇది చూడండి, ఇది గుడి ఏనుగుమల్లమ్మ గుడి. ఈ గుడి కూడా చూడాల్సిన ప్లేసే నువ్వు, పాతకాలం గుడి ఇది. ఇంకా లోపల జూ పార్క్లోకి పోతే ఇది ఫోటోలు గిట్టుకోలు తీసుకోవడానికి బాగుంటుందా సూపర్గా. ఇక్కడి నుంచి ఇక్కడ వ్యూ పాయింట్ ఇంకోటి ఉంది నువ్వు లోపల జూ పార్క్లో నుంచి, ఇంత సూపర్గా ఉంటుందో. దీని వయసు 160 సంవత్సరాలు అంటున్నా. అప్పుడెప్పుడో రాసినారు, ఇప్పుడు ఒక 5 ఏళ్ళు అయిపోయింటుంది. రిచ్గా 170 సంవత్సరాల చెట్టున 3 తరాలు చూసేది. అక్కడి నుంచి కూడా డౌన్ వస్తే ఫోటోలు తీసుకొని కాఫీ తోట నువ్వు భలే బాగుంటుంది చూడండి. లొకేషన్కి సూపర్గా ఉంటుంది. అక్కడి నుంచి ఇది మ్యూజియం అంటున్నా, ఒకరోజు కూడా చూడలేమేమో. ఈ మానస సరోవరం అంట ఏందో. ఇక్కడికి వస్తే నా పడవల్లో 4 రౌండ్లు కొట్టేసి చిన్నగా చేపలు పట్టుకొని బర్రని వెళ్ళిపోవచ్చిన. ఈ వీడియో నచ్చితే కన్నా ఒక లైక్ వేసుకొని నువ్వు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసి